గైస్, నేనైతే ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మనం ఎక్కడున్నా ఢిల్లీకి చేరుకోవాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళాలి. హరిద్వార్ బస్ అయినా వెళ్ళచ్చు, ట్రైన్లోనే వెళ్ళచ్చు. నాకు ట్రైన్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ట్రైన్లో అయితే వెళ్తున్నాను. యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నది మీకు చెప్తాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. హరిద్వార్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వచ్చాక ఆపోజిట్ ఆటో స్టాండ్ అనేది ఉంటుంది. వాళ్ళని కనుక్కోండి యాత్ర రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలని. వాళ్ళు పిలుచుకోపోతారు. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నదే యాత్ర రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ సెంటర్కి. సో 7 o'clock అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. అంతవరకు క్యూలో అయితే నిలబడాలి. సో క్రౌడ్ అయితే హెవీగా ఉంది. ఇక్కడ బయట చూస్తే అట్లా ఏమనట్లేదు. సో క్రౌడ్ లోపల అయితే చాలా పెద్దగా క్యూ ఉంది. సో 7 o'clock స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ మనం 1 hour ముందే ఉండాలి ఇక్కడ, లేకుంటే క్యూలోనే లేట్ అయిపోతుంది మనకి. ఫైనల్గా అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది చార్ధామ్. సో మ్యాక్సిమం 2 hours అయితే అయింది నాకు క్యూలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైతే ఉంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఇక్కడ ఉండండి. యాత్ర రిజిస్టర్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ ఆపోజిట్ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ రిషికేష్ బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. రిషికేష్ రీచ్ అవ్వండి. రీచ్ అయిన తర్వాత రిషికేష్ నుంచి ఉత్తరకాశీకి రీచ్ కావాలి. The next day. యమునోత్రిలో అయితే నైట్ స్టే చేశాను. రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ నైట్ 1000 అనమాట. సో ఇప్పుడైతే 6 kilometers బై వాక్ అనేది పోవాలి టెంపుల్ దగ్గరికి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు ఇక్కడ. అలా స్టెప్ బై స్టెప్ ఎక్కాలన్నమాట. చూస్తున్నారు కదా మౌంటైన్, వండర్ఫుల్, మామూలుగా లేదు అసలు యమున. సో వెనక చూస్తున్నారు కదా మౌంటైన్లో ఫుల్ మంచి అయితే కప్పబడి ఉంది. ఇంకైతే అంత పైకి అయితే ఎక్కాలి. వర్షం అయితే లైట్గా స్టార్ట్ అయింది. పైకి ఎక్కుతున్న కొద్దీ వర్షం జోరుగా పెరుగుతుంది. పైకి ఎక్కుతున్నట్లలో వర్షం అయితే ఆగట్లేదు. సో అక్కడ చూస్తారు కదా స్మోక్ అనేది ఫుల్ కొండని కప్పపడేసింది. మనకి నడవడానికే కావటం లేదు. ఇంకా ఆర్స్ అనేవి ఒక మనిషిని ఎక్కించుకొని ఇలా వస్తాయి అంత ఓపికి. చూస్తున్నారు కదా 500 meters ఇంకా వెళితే గుడికి రీచ్ అవుతాం. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మేము స్మోక్ అనేది ఎంత వర్షం అయితే అలా వస్తుంది. స్మోక్ కూడా అంతా కప్పబడి ఉంది. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా ఫైనల్గా అయితే యమునోత్రి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. యమునోత్రి దర్శనం అయితే అయ్యింది. 6 kilometers 3 hours అయితే అయ్యింది నాకు. సో దర్శనం అయితే బాగా అయ్యింది. చూస్తున్నారు కదా ఇదే మెయిన్ టెంపుల్ యమునోత్రి. సో మీరు చూడండి, దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మనం 6 kilometers రిటర్న్ అయితే వెళ్ళాలి. సో వచ్చేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఉంటుందో వెళ్ళేటప్పుడు అంత స్ట్రగుల్ ఏమి ఉండదు, ఎందుకంటే డౌన్లో ఉంటుంది కాబట్టి. సో ఆరాంగా వెళ్ళొచ్చు. టైం అయినట్లల్లా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. చూస్తున్నారు కదా స్మోక్ అయితే కొండలో మంచు అంతా కప్పబడింది. ఎంత బ్యూటిఫుల్ అవుతుంది తెలుసా లొకేషన్ మాత్రం. చూస్తున్నారు కదా వెళ్ళేటప్పుడు కూడా క్రౌడ్ అనేది మామూలుగా లేదు, ఫుల్ క్రౌడ్ మాత్రం.
వావ్, ఫెంటాస్టిక్ లొకేషన్. కిందకి వెళ్తున్నట్లల్లా మంచిగా ఫుల్ కప్పు పడుతుంది, చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. ఫైనల్గా అయితే కిందకి వచ్చేసాము. మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3 అయింది. మ్యాక్సిమం 6 to 7 hours కంపల్సరీ అవుతుంది. 6 kilometers అప్ టు రిటర్న్ ఇస్ 12 kilometers. ఇప్పుడైతే యమునోత్రి దర్శనం అయితే అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు యమునోత్రి నుంచి గంగోత్రికి అయితే వెళ్తున్నాం. సో గంగోత్రికి డైరెక్ట్ బస్సు లేవు, సో అందుకనేసి డైరెక్ట్ వెహికల్ కానీ డైరెక్ట్ బస్ కానీ ఏవీ లేవు గంగోత్రికి. సో బార్కోడ్ నుంచి ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి వెళ్ళాలి. ఇక్కడ యమునోత్రి నుంచి బార్కోడ్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 150 rupees. సో అక్కడ ఏముందో మీకు చెప్తాను. యమునోత్రి నుంచి బార్కోడ్కి అయితే వచ్చాము. బార్కోడ్లో అయితే 5 o'clock రీచ్ అయ్యాను కాబట్టి బస్సులు వెహికల్స్ ఏంటివి లేవు. సో బార్కోడ్లో నైట్ స్టే చేయాలి. సో నేనైతే రూమ్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ రూమ్ వచ్చేసి 1 nightకి 500. సో ఇప్పుడు బార్కోడ్ నుంచి మనం ఉత్తరకాశీకి అయితే వెళ్ళాలి. చలో, ఇప్పుడైతే బార్కోడ్ బస్ స్టాప్కి అయితే వచ్చాను. బస్సు అయితే అవైలబుల్గా ఉంది. మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ చేస్తారంట. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 175 rupees. బార్కోడ్ టు ఉత్తరకాశీ. మనం ట్యాక్సీలో వెళ్ళినట్లయితే 300 తీసుకుంటారు 1 personకి. సో బస్సు అయితే బెటర్ 175. ఇప్పుడైతే ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి అయితే వెళ్తున్నాము. సో ఘాట్ సెక్షన్ అయితే చాలా హెవీగా ఉంది, చూస్తాం కదా. బ్యాక్గ్రౌండ్లో వాటర్ కూడా ఫ్లోయింగ్ బాగానే ఉంది. ఇప్పుడైతే గంగోత్రికి అయితే రీచ్ అయ్యాను. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ కూడా చాలా కోల్డ్ అనేది ఎక్కువ ఉంది. చూస్తారు కదా, ఆరతి అయితే బ్రహ్మాండంగా సూపర్గా అయితే అయింది ఆరతి. మనం వచ్చిన ట్రావెలింగ్ కష్టం అంతా ఇక్కడ దేవుని చూస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. సో ఇప్పుడైతే డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే కేదార్నాథ్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే సోన్ప్రయాగ్కి అయితే రీచ్ అయ్యాను. లగేజ్ వచ్చేసి క్లాక్ రూమ్లో అయితే పెట్టాను. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకి అయితే వెళ్ళాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, గౌరీకుండలో ఉన్నామన్నమాట. సో గౌరీకుండలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా మిస్ అయ్యింటే. సో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. అదే ముఖద్వారం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మన పాదయాత్ర అంటే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం ఎంతసేపు అవుతుంది. ఈ ఆర్స్ పక్కన వస్తా అంటే ఎక్కడ ఎగిరి తంతాయని కొంచెం డిస్టెన్స్ ఇస్తుంది. ఎంత భయం అవుతుందంటే చాలా భయపడుతుంది, ఎందుకంటే ఎగిరి తన్నేస్తాయి అవి, వెనుక ముందర చూడవు. వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది. సో కేదార్నాథ్లో వర్షం అయితే ఫుల్గా ఉంది. సో కొంచెం పెద్దవాళ్ళు కొంచెం వర్షాకాలంలో అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. చూస్తారు కదా, చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా వర్షానికి బురద మాత్రం ఫుల్గా ఉంది. కొంచెం స్కిడ్ అయినా చాలా కష్టమే. ఇంకా అంత దూరం అయితే ఇంకా వస్తూనే ఉన్నట్టుంది.
వెళ్తున్నట్లల్లా ఎంత నడుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఫుల్ ఆయాసం అయితే అవుతుంది. ఇంకా 15 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడికి 5 అవర్స్ అయింది. సో వెళ్తున్నట్లల్లా వస్తూనే ఉంది, కానీ ఎండింగ్ అనేది లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసి హార్స్ రైడింగ్ అనమాట. అంటే హార్స్తోనే వెళ్ళాలి. నార్మల్గా అయితే మనం బై వాకన్ అయితే ఇక్కడైతే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నావు కదా, ఆ క్యూ అంతా వచ్చేసి హార్స్ అనమాట. హార్స్ సో అట్లా పై టాప్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో పైనకి వెళుతున్న కొద్దీ చలి అనేది పెరుగుతూ ఉంది. ఆయాసం అవుతుంది. బ్రీతింగ్ లైట్గా ఆడుతుంది. సో చాలామంది వచ్చేటప్పుడు కర్పూరం తెచ్చుకోండి. కర్పూరం స్మెల్ చూస్తే మీకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాదు. ఇంకా టెంపుల్కి 4 కిలోమీటర్ ఉందన్నాక నైట్ ఫుల్ వర్షం అయితే పడింది. సో నైట్ టెంట్ హౌస్ తీసుకొని స్టే చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లేచి 8 o'clock. సో మళ్ళీ 4 కిలోమీటర్ అయితే వెళ్తున్నాను టెంపుల్ దగ్గరికి. సో నైట్ ఎప్పుడైనా వర్షం పడితే మేమున్న చోటున ఆగిపోండి. ఎందుకంటే స్టోన్స్ పైనుంచి రావటం అవన్నీ చాలా కష్టమవుతుంది. సో వర్షం ఎక్కడ పడుతుందో మీరు అక్కడ నియర్ బై టెంట్ హౌస్ ఏమైనా ఉంటాయి చూడండి. సో 1 night స్టే చేసేసేయండి అక్కడ. టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నాయి, ఇంక 1 కిలోమీటర్. సో నాకైతే టెంపుల్ ఇక్కడి నుంచే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. వెయిట్. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో అక్కడ కనిపిస్తున్నది అది ఫ్రీ క్యూ అనమాట, ఫ్రీ దర్శనం. ఇక్కడ కనిపిస్తున్నది ఇది విఐపి దర్శనం. ఇది వచ్చేసి 2500 తీసుకుంటారు విఐపి దర్శనానికి. సో క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను, విఐపి దర్శనానికి. సో నార్మల్ దర్శనం అయితే 6-7 అవర్స్ అయితే అవుతుంది. సో నేనైతే విఐపి దర్శనానికి అయితే వెళ్ళాను. సో తెలిసిన పండిట్జీ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సో పండిట్జీ అయితే విఐపి దర్శనానికి అయితే పంపిస్తున్నారు. ఇది వచ్చేసి విఐపి దర్శనం అన్నమాట. ఆపోజిట్ ఉన్నది ఫ్రీ దర్శనం, ఇది వచ్చేసి విఐపి దర్శనం. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను, చూస్తున్నారు కదా. క్రౌడ్ అయితే స్లోగా మూవ్ అవుతుంది. నాకైతే ఇప్పుడు విఐపి దర్శనం అయితే అయ్యింది. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్లో అయితే నాకు స్పర్శ దర్శనం అయితే అయ్యింది 9 o'clockకి. ఇప్పుడైతే కేదార్నాథ్లో దర్శనం అయితే అయ్యింది. సో కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చాను. సో అక్కడ నుంచి కాలభైరవ జస్ట్ 500 మీటర్ ఉంటుంది అంతే. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే కేదార్నాథ్ బాబా టెంపుల్. సో ఇక్కడ అంతా బై వాక్ 500 మీటర్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మంచు కురుస్తుంది, మంచు అయితే కురుస్తుంది కదా, మీకు కనిపిస్తుందా లేదా? ఇంకా చిన్నగా మంచు కురుస్తుంది ఇక్కడ.
ఇప్పుడైతే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయ్యింది. సో నేనైతే రూమ్కి అయితే వెళ్తున్నాను, అదే టెంట్ హౌస్ దగ్గరికి. సో చూస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్లో వర్షం అయితే ఫుల్గా ఉంది. సో ఇప్పుడైతే కేదార్నాథ్ అయితే కంప్లీట్ అయింది. సో మనమైతే ఇప్పుడు సోన్ప్రయాగ్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు కూడా 22 కిలోమీటర్ యాజ్ ఇట్ ఈస్ బై వాక్ అయితే చేయాలి. వర్షం కూడా అలాగే వస్తుంది. సో అలాగే అడ్జస్ట్ అవుతూ వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే కేదార్నాథ్ నుంచి సోన్ప్రయాగ్ అయితే నైట్ అయితే చేశాను. సో సోన్ప్రయాగ్లో నైట్ అయితే స్టే చేశాను. ఇప్పుడైతే బద్రీనాథ్కి అయితే వెళ్తున్నాను. సో బస్ అయితే అవైలబుల్ ఉంది. సో బద్రీనాథ్ छोटे डैम बहुत बना रहे हैं। सबसे बड़ा डैम है टीली डैम हमारे इधर। तो भी पानी की कमी नहीं होगी, पानी की तो कमी भी नहीं होगी ना, कभी पानी को कमी नहीं होगी. ఇప్పుడైతే బద్రీనాథ్కి అయితే రీచ్ అయ్యాను. సోన్ప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి మ్యాప్లో చూస్తే 6 అవర్స్, కానీ బస్సులో వస్తే మాత్రం 10 అవర్స్ పడుతుంది. నేను మార్నింగ్ 9 స్టార్ట్ చేశాను, ఇక్కడ 5కి అయితే రీచ్ అయ్యాను. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 1 పర్సన్ 600. సో లాంగ్ జర్నీ ఉంటుంది. సో కొంచెం చూసుకొని ఫ్రంట్ సీట్లో కూర్చోండి, బ్యాక్ సైడ్ అస్సలు కూర్చోవద్దండి, అవాయిడ్ చేయండి బ్యాక్ సీట్. ఇప్పుడైతే తప్తకుండలో అయితే స్నానం చేశాను. సో వాటర్ అయితే హాట్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, పొగలు అయితే వస్తున్నాయి. సో తప్తకుండలో స్నానం చేసిన తర్వాత ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో దర్శనం అయినాక ఎంతసేపు అవుతుందో దర్శనం అయితే మీకు చెప్తాను. ఇప్పుడైతే క్యూలో అయితే స్టార్ట్ అయ్యాము. సో మ్యాక్సిమం 2-3 అవర్స్ అయితే పట్టచ్చు. సో క్యూ అయితే చాలా లాంగ్ అయితే ఉంది. దర్శనం అయితే అయ్యింది, 2 అవర్స్ అయితే అయ్యింది దర్శనానికి. సో క్యూ అయితే చాలా క్రౌడ్ ఉందనేసి. సో దర్శనం అయితే బాగా అయింది. సో ఇక్కడితో చార్ధామ్ అయితే కంప్లీట్ అయ్యింది. వెల్కమ్ టు మానా విలేజ్. ఇండియాలో ఫస్ట్ విలేజ్ అనమాట ఇది. ఇక్కడితో చార్ధామ్ యాత్ర అయితే కంప్లీట్ అయ్యింది. సో బద్రీనాథ్ నుంచి హరిద్వార్కి అయితే వెళ్తున్నాను బస్సులో. టికెట్ కాస్ట్ వచ్చేసి 670 రూపీస్ 1 పర్సన్కి. సో 12 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది బద్రీనాథ్ నుంచి హరిద్వార్కి.